శుభోదయం అండి. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున రండి బాబు రండి, అన్నీ ఉచితం. రండి బాబు రండి, అన్నీ ఉచితం. ఇదండి శీర్షిక. ఆంధ్రప్రదేశ్లో చూస్తే అన్నీ ఉచితం, అంతా ఉచితం. గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఉచితాసనం మీద కూర్చొని అన్నీ ఉచితం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. 45 ఏళ్ళ దాకా నిరుద్యోగ భృతి, 45 ఏళ్ల నుండి వృద్ధాప్య పెన్షన్, ఇంకా జీవితంలో లేదు టెన్షన్. ఆకలిస్తే అన్నపూర్ణ క్యాంటీన్, రోగం వస్తే ఆరోగ్యశ్రీ కార్డు, నిద్ర వస్తే సర్కారు ఇచ్చిన ఇల్లు, చుట్టాలు వస్తే రూపాయి కిలో సన్న బియ్యపు విందు. ఏమంటే పండగ వస్తే 2 గ్యాస్ సిలిండర్లు, పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్. అంతా బాగానే ఉంది, భూతల స్వర్గం భారతదేశం. కానీ అన్నపూర్ణ క్యాంటీన్లో వంట ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పండి? ఆ, రోగానికి మందిచ్చి సేవ చేయటానికి ఎవరు ముందుకొస్తారు సార్? ఇంటి నిర్మాణానికి రాళ్ళెత్తే కూలి వస్తాడా? వ్యవస్థ, సమాజం చిన్నాభిన్నం కాదా? అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ మనలోని ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తున్నారు? మనలో బద్ధకాన్ని ఎందుకు పెంచుతున్నారు? బద్ధకాన్ని ఎందుకు నింపుతున్నారు? అర్థం కావటం లేదు. పండుగలకు బహుమతి అడిగారా ఇమ్మని? లేదు లేదు. నాణ్యమైన జీవితం కావాలని అడిగారా? లేదు లేదు. మనం అడిగింది ఒక్కటే అడిగాం, రోడ్లు అడిగాం, కరెంటు, నీరు, విద్య, ఉద్యోగ కల్పన అడిగాం. సగటు మనిషి జీవించే విధంగా నాణ్యమైన జీవితం కావాలని చెప్పి అడిగాం. కానీ అవి కాకుండా ఇదేం విచిత్రం అండి బాబోయ్! అసలు మనం ఎటుపోతున్నాం? అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా? ఈజ్ ఇట్ వర్త్ లివింగ్? ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారాలంటే సంఘర్షణ. ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే సంఘర్షణ. తన కలలు పండించుకోవటానికి ఒక కలాం పడ్డది సంఘర్షణ. మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ. పథకం చూడటానికి గొప్పదే, ఇప్పటికే ప్రతి రంగంలోనూ పనిచేసేవారు లేక కుదేలైపోయింది ప్రపంచం వ్యవస్థ. వ్యవసాయానికి కూలీ లేడు, కొట్లకు గుమాస్తా దొరకటం లేదు, పనికి రమ్మంటే ఒక్కడూ రాడు, వచ్చినా సరే సరిగా పని చేయడు. మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే. ఆకలి తీర్చాలి, కానీ ఉచితంగా కాదు, అది తీరే మార్గం చూపించాలి. చైనాలో ఒక సామెత ఉంది తెలుసా మీకు? ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి. అది అంతే. అతనికి ఎప్పుడు ఆకలేసినా సరే ఆకలి తీరుతుందప్పుడు. అంతేకాని అన్నీ ఉచితంగా ఇస్తాను, అన్నీ ఉచితంగా ఇస్తాను, ఉచితంగా తీసేసుకోండి ఏమిటండి ఇది? ఎవరికి ఉచితం ఇవ్వాలి? పని చేసుకోలేని వారికి, వృద్ధులకు, అనాథలకు, అంగవైకల్యంతో బాధపడే వారికి, మానసిక వికలాంగులకు, అదే దివ్యాంగులకు, అభాగ్యులకు, ఇలాంటి వారికి సేవలు అందించు ఉచితంగా. శభాష్, నిన్నందరూ మెచ్చుకుంటారు గొప్పవాడు అని చెప్పి. కాళ్ళు చేతులు అన్నీ ఉండి, మరి దృఢత్వం ఉండి పనిచేసే శక్తి ఉన్న వాడికి ఉచితంగా ఇస్తే ఆడు ఇంకేం పని చేస్తాడండి? అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారు చేయటమే కదా ఇది. దానివల్ల ఏంటి ప్రయోజనం నీకో? సోమరిపోతులుగా మార్చద్దు జనాన్ని దయచేసి. పని చేయని వాడికి, పని చేసేవాడికి కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తుంటే చివరికి పని చేసేవాడు కూడా పని చేయటం మానేస్తాడు. వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. అయ్యా, ఒకప్పటి రష్యా పరిస్థితి ఇంతే కదా.
కాస్త ఆలోచించాలని కోరుకుంటున్నాం మేము ప్రతి ఒక్కరం కూడా. ఏమండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోకి మనం వెళ్ళి ఒక ఆటో వాడిని పలకరించి, బాబు అంతవరకు వస్తావా అని చెప్పి అడిగితే వాడు 200 రూపాయలు అడుగుతాడు. ఏమిటయ్యా, చాలా చిన్న దూరం, నేను విజయవాడ వాడిని, విజయవాడలోనే ఉండి హైదరాబాద్ వెళ్ళాను, 50 రూపాయలు ఇస్తాను, వస్తావా అంటే నేను రానండి అంటాడు. నేను అడిగాను, 50 రూపాయలు వద్దన్నావు, సరే నువ్వు అడిగావు, 100 రూపాయలు అడిగావు, మరి ఇప్పుడు నువ్వు 50 రూపాయలు తీసుకోకుండా 100 రూపాయలు అని చెప్పి కూర్చొని టీవీలో నెట్వర్క్ చూసుకుంటున్నావు, మరి 50 రూపాయలకు వస్తే నీకు కష్టార్జితం వస్తుంది కదా అంటే, వెళ్ళవయ్యా బలి చెప్పావు, నెలవంగా నా పెన్షన్ వచ్చేస్తుంది, మా జగన్ అందిస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఈ రోజున ప్రతి ఆటో వాడు కూడా నెలవంగానే భరోసా జీతంలాగా వచ్చేస్తుంది, మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదురా అంటున్నారు. ఎండలు తాళలేక ఎంతోమంది చూస్తున్నాను నేను. 11 ఆటోలు తీసుకొని ఏ చెట్టు నీడకో వెళ్ళిపోతున్నారు. ఏ చెట్టు నీడకో వెళ్ళి ఆ చెట్టు నీడను పెట్టుకొని ఆటోలు ప్యాకాట్లు ఆడుకుంటున్నారు, మందు కొడుతున్నారు. అయ్యా, సెల్ ఫోన్లు పట్టుకొని నెట్వర్క్లు చూసుకుంటున్నారు. 12:30 కాగానే వాళ్ళ భార్యామణులు స్కూటర్ల మీద, స్కూటీల మీద, లేకపోతే వేరే ఆటోల్లో వచ్చి వీళ్ళకి భోజనాలు తెస్తే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు. కొంచెం కూర్చొని మాటలు చెప్పేసేసి భార్యామణులు ఖాళీ క్యారేజీలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక మళ్ళీ మామూలే. ఎంతవరకు తెలుసా అండి, చల్లబడేంతవరకు, సాయంత్రం చల్లబడేంతవరకు అక్కట్లాగే ఉంటున్నారు చెట్ల నీడన. 4:30 అవుతే అప్పుడు బయలుదేరుతున్నారు ఆటోలు వేసుకొని వృత్తి ధర్మానికి. ఎందుకని ఇదంతా? అయ్యగారి పుణ్యం, నెలవంగానే డబ్బులు ఇచ్చే పుణ్యం. ఇంకేం పెరుగుతుందండి? సోమరిపోతుతనం పెరిగిన తర్వాత, చైతన్యం చచ్చిపోయిన తర్వాత ఓటు విలువేం తెలుస్తుంది, ఓటు యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది? ఈ రోజున ఎంతమందిని నేను ఎంక్వైరీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్కే ఓటేస్తా ఉన్నవాళ్ళు 80% మంది కనబడుతున్నారు. మాకు జగనన్న ఇబ్బందే కలిగించలేదు, మా అందరికీ పెన్షన్లు ఇచ్చాడు, పింఛన్లు ఇచ్చాడు, ఆడవాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నారు. ఆయన వచ్చాడంటే, చంద్రబాబు నాయుడు వచ్చాడంటే వాళ్ళు పంచుకోవటమే సరిపోతుంది. ఇప్పుడు ముగ్గురు తన్నుకొని చేస్తారు, వచ్చిన ఎక్కువ కాలం ఉండదు, మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఓ బీజేపీ పొత్తు, జనసేన పొత్తు, తెలుగుదేశం పొత్తు, 3 రకాల విభిన్న మనస్తత్వాలు గల వాళ్ళు కేవలం జగనన్నను ఓడించడానికే వచ్చారు. పాపం మా జగనన్న ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు, మేము సిద్ధంగా ఉన్నాము యుద్ధ ప్రాతికం మీద పనిచేయటానికి, పేదవాళ్ళందరం జగనన్న వైపే ఉన్నామని చెప్పి ఒక ముసలావిడ నాకు చెప్పింది. దానికి ఎంత రాజకీయ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉచిత పెన్షన్స్తో వచ్చింది. చదువుకుండే పిల్లాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఉచితం, 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 ఉచితం. గొల్ల అయిపోయింది కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్న రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది, అది దాంట్లో నిజ నిర్ధారణ జరగటం తెలియదు. 40,000 మంది రేషన్ కార్డులు మాయమైపోయినాయి. 40,000 మంది రేషన్ కార్డుల్లో పేర్లు మాయమైపోయినాయి వాళ్ళవి. ఆలోచించండి. ఎలక్షన్ కోడ్ ఒకవైపు వర్తిస్తోంది, అన్నీ ఉన్నాయి, ఎన్నికల అధికారులు జగన్ కుమ్మక్క అయిపోయి చేశారని ఇప్పటికి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు సబబు తెలియటం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిని కాదు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమాని కాదు, ప్రజా మనిషిని. ప్రజలలో చైతన్యాన్ని చచ్చుబడేటట్టు చేసి, ఏముందండి, ఖాళీగా కూర్చోబెట్టేసేసి, ఏమీ పని చేయనీయకుండా ఇంట్లో కూర్చోబెట్టేసేసి, సమయానికి ఉప్మా తీసుకొచ్చి పెట్టి టిఫిన్, సమయానికి అన్నం తీసుకొచ్చి పెట్టి, మధ్యాహ్నం లంచ్ ఇచ్చి, అట్లాగే సాయంత్రం కానీ స్నాక్స్ ఇచ్చి, పాలు ఇచ్చి, బోర్నమిఠా ఇచ్చి, రాత్రి కాగానే చపాతీలు ఏవో దోశలు పెడితే
ఇదేదో మన పునరావాస కేంద్రాలు, లేకపోతే ఇప్పుడు మన వృద్ధాశ్రమాలు ఉన్నాయి చూడండి, హై కాస్ట్ హైటెక్ వృద్ధాశ్రమాల్లో డబ్బులు కడితే వృద్ధులకు జరిగేటువంటి ట్రీట్మెంట్ లాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. వాళ్ళ పల్స్, వాళ్ళ నాడీ పట్టుకున్నాడు జగన్ గారు, వాళ్ళ గుండె చప్పుడు పట్టుకున్నారు ఆయన. ఉచితం ఉచితం ఉచితం, ఏమైపోతుందో తెలీదు. ఈ ఉచితోపాఖ్యానం ఉచితంగా చెప్పాను నేను, వితౌట్ కన్సల్టింగ్ ఫీజు. అవునా? ఈ ఉచితాలు సముచితంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, మరి ఈ ఉచితాలను అనుచితమైనవిగా భావించి జనాలు తిరస్కరించేసేసి, మరి చక్కగా కష్టపడేటట్టుగా, న్యాయం జరిగేటట్టుగా మరి తమ నాయకుల్ని ఎన్నుకుంటారో, అదంతా కూడా ఉచితోచితంగా ప్రజల మీద వదిలేద్దాం. అయ్యా, ఉచితోపాఖ్యానికి స్వస్తి. భవదీయుడు నారుమంచి.